సిద్ధంగా ఉన్నారు. అసలు లోపల ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు ఈరోజు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? అనిల్, చంద్రబాబు గారి నివాసంలో ఏం జరగబోతుంది ఈరోజు? పూర్తి స్థాయిలో పొత్తు పార్టీలు ఎవరెవరు, ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి బరిలో ఉంటారన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? మేనిఫెస్టో మీద ఏమైనా చెప్పే ఛాన్స్ ఉంటుందా? థ్యాంక్ యూ అమ్మ గారు. ఈరోజు చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి షెకావత్తో పాటు ఎంపీలు కూడా హాజరవడం జరిగింది. జనసేన పిఎస్సి మెంబర్ మనోహర్ కూడా వీరితో పాటు చంద్రబాబు నివాసంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకా పవన్ కళ్యాణ్ వస్తారని కూడా ఇంకా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు పురంధేశ్వరి కూడా చంద్రబాబు నివాసానికి ఇంకా చేరుకోలేదు. అయితే ప్రధానంగా చూస్తే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవాళ పొత్తుల్లో భాగంగా ఏ సీట్లు బీజేపీకి జనసేనకి ఇవ్వాలి అనే దానిపైన వారు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్వయంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు ప్రకటించారు. అలానే 3 పార్లమెంట్ సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా 6 అసెంబ్లీ స్థానాలు, మరో 5 పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా కాసేపట్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరంతా కూడా చర్చిస్తున్నారు. అంటే ఏ నియోజకవర్గాలు బీజేపీ కేటాయించాలి, ఏ నియోజకవర్గాలు జనసేనకి కేటాయించాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయి చర్చ మాత్రం జరుగుతుంది. ఢిల్లీ పర్యటన తర్వాత నిన్న ఏదైతే విజయవాడలో పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్ర మంత్రి ఎంపీలతో మాట్లాడడం జరిగింది. అలానే పురంధేశ్వరి కూడా నిన్నే వారితో భేటీ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉండవల్లిలోని నారా చంద్రబాబు నివాసంలో ఈ రోజు మంత్రి షెకావత్ తో పాటు ఎంపీలు ఉన్నారు. ఆయనతో పాటు జనసేన పిఎస్సి మెంబర్ నాదెళ్ల మనోహర్ కూడా వారితో పాటు ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్రంలోని బీజేపీకి జనసేన పార్టీకి ఏ స్థానాలు ప్రకటించబోతున్నారు, ఏ అభ్యర్థుల పైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నివాసానికి ఇంకా రావాల్సి ఉంది. అలానే ఇంతవరకు పురంధేశ్వరి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇక్కడికి రాలేదు. అయితే మొత్తం మీద చూస్తే బీజేపీ ఏదైతే కేంద్ర మంత్రి షెకావత్, నాదెళ్ల మనోహర్తో పాటు ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్ష పురంధేశ్వరి ఇక్కడికి వస్తే స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మాత్రం కేంద్ర మంత్రి షెకావత్ తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు లోపల అని చెప్పవచ్చు. రైట్, ఓకే. ఎప్పుడు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనిల్?